గణనాథుడి నిమజ్జనం వేళ భాగ్యనగరం ఆధ్యాత్మిక కళను సంతరించుకుంది. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. ఎటు చూసినా పిల్లల కేరింతలు, బాయ్ బాయ్ గణేష నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా కూడా సందడిగా మారింది. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, అక్కడ వినాయక నిమజ్జన సందడి ఏ విధంగా ఉంది? భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? హుస్సేన్ పరిసర ప్రాంతాలన్నీ జైబోలో గణేష్ మహారాజ్ కి అంటూ మారుమోగిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వినాయకులు తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ భక్తులు ఉన్నారు ట్యాంక్ బండ్ దగ్గరికి. అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి వచ్చేటటువంటి భక్తులు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూడాలని, ఆ తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనంతో పాటుగా వివిధ మండపాల నుంచి వచ్చేటటువంటి గణనాథుల నిమజ్జనం ఇక్కడ చూడాలి, గణనాథులను ఇక్కడ చూడాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు హైదరాబాద్ నగరవాసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మండపాల్లో అయితే ఈ నవరాత్రులు పూజలు చేస్తున్నటువంటి మండపాల్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క గణపతి ఉంటుంది. కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గరకు వస్తే మాత్రం ఒకే దగ్గర వేల సంఖ్యలో ఉన్నటువంటి మండపాల నుంచి వస్తున్నటువంటి గణనాథుల్ని చూడొచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మనం ట్యాంక్ బండ్ కింద ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ వైపు 25 క్రేన్లు, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు 25 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ఉదయం 8 గంటలకు ఏ విధమైనటువంటి జోష్ ఉందో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి జోష్ కనిపిస్తుంది. పబ్లిక్ వస్తూనే ఉన్నారు, నిమజ్జనం చూసేవాళ్ళు చూసి వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇక్కడికి నిమజ్జనం చూసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద చూడొచ్చు, చిన్న చిన్న విగ్రహాలు వచ్చేటటువంటి విగ్రహాన్ని మాత్రం ఈ కింది నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది నుంచే యూటర్న్ చేసుకుని ముందుకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పెద్ద విగ్రహాలు అంటే 8 ఫీట్ తర్వాత 8 ఫీట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలను ముందు నుంచి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ముందుకు వెళ్ళి అక్కడ టెలిఫోన్ భవన్ సిగ్నల్ దగ్గర నుంచి యూటర్న్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇటు అంటే ముందుగానే ఇక్కడికి వచ్చేటటువంటి సమయంలోనే ఆ వెహికల్స్ కి ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్స్ కి సంబంధించి ఎక్కడ ఏ క్రేన్ దగ్గరికి వెళ్ళాలనేది ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఆ వెహికల్ కేటాయించినటువంటి క్రేన్ పాయింట్ దగ్గరికి వెళ్లాల్సిందిగా సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిమజ్జనం తర్వాత వెళ్తున్నటువంటి వెహికల్స్ ఎంత వెళ్తున్నాయి, అదేవిధంగా నిమజ్జనం చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ రష్ ఎక్కడ ఎలా కనిపిస్తుందో, ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ నిమజ్జనం చూసేందుకు హైదరాబాద్లో సామూహిక నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారి జరిగేటటువంటి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా చూడాలని చెప్పి వచ్చినటువంటి భక్తులు మనం చూడొచ్చు. ఇక్కడ వైపు నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి సెక్రటరియట్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సచివాలయం దగ్గర నుంచి ఒక సైడ్ నుంచి వెళ్తున్నారు, మరోవైపు నుంచి వెళ్తున్నటువంటి పబ్లిక్ ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిమజ్జనం కోసం వచ్చేటటువంటి గణనాథులతో వచ్చే భక్తులు కావచ్చు, ఇక్కడ చూడడానికి వచ్చేటటువంటి భక్తులతో కోలాహలం అయితే కనిపిస్తుంది. రోజా ఒకవైపు నిమజ్జనం వచ్చేటటువంటి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిస్తున్నాయి, మరోవైపు వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చేటటువంటి గణనాథులకు సంబంధించి వాళ్ళని అంటే ఈజీగా వెళ్ళే విధంగా వాహనాలకైతే దారి చూపిస్తూ ఉన్నారు. వాహనాలు వచ్చిన తర్వాత 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు ఉండేటటువంటి గణనాథుల్ని ఒకవైపు పంపిస్తున్నారు, 8 ఫీట్ కంటే ఎక్కువ ఉండేటటువంటి గణనాథుల్ని మరోవైపు పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాహనాల్లో ముందుగానే వాళ్ళకి కేటాయించి అంటే గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ గణనాథులు సాయంత్రం తర్వాత వస్తున్నాయి కాబట్టి ఆ గణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జనం సాఫీగా సాగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, గణనాథులకు సంబంధించి వివిధ ఏదైతే మండపాల దగ్గర ఎలాంటి డెకరేషన్ చేస్తారో అంతకంటే ఎక్కువగా వాహనాల్ని డెకరేషన్ చేసి తీసుకొస్తున్నటువంటి వాహనాలని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ లైటింగ్ కావచ్చు, డెకరేషన్ కావచ్చు, చాలా ప్రత్యేకంగా వినూత్నంగా ఈ గణనాథుల దగ్గర వాహనాలని కూడా సిద్ధం చేసుకుని వచ్చేటటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈసారి ఎక్కువ గణనాథులు అయోధ్య బాలరాముడి సంబంధించినటువంటి సెటప్ అక్కడ
మండపాల దగ్గర వేయడం జరిగింది. ఆ మండపాల దగ్గర నుంచి ఇక్కడ వచ్చేటటువంటి వాహనాలకు కూడా అదే విధమైనటువంటి సెటప్ ఎక్కువగా కనిపిస్తుంది. అయోధ్య బాలరాముడి దగ్గర అయోధ్య గుడి ఏ విధంగా ఉంటుందో అలాంటి సెటప్ వేసి వివిధ రూపాల్లో ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి గణనాథుల్ని చూస్తున్నాం. సాయంత్రం తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత రష్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నిమజ్జన కార్యక్రమం ఇక్కడికి వచ్చేటటువంటి గణనాథులు మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాతనే కొంత రష్ కనిపించింది. 5 గంటల తర్వాత నుంచి గణనాథులు ఇక్కడికి చేరుకుంటున్న శోభాయాత్ర అంటే ప్రతిసారి కూడా బాలాపూర్ గణేష్తో నిమజ్జన కార్యక్రమం ముగుస్తుంది. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకుంటే ఇంకా ముగుస్తుందని చెప్తారు. కానీ ఈసారి మాత్రం బాలాపూర్ గణేష్ ముందుగానే వచ్చారు. సాయంత్రం 4 గంటలకే నిమజ్జన కార్యక్రమం బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో మిగతా గణనాథులు ఇటు సౌత్ జోన్ నుంచి ఈస్ట్ జోన్ నుంచి అదేవిధంగా మిగతా సెంట్రల్ జోన్ నుంచి వచ్చేటటువంటి గణనాథులు ఒకసారి మనం ఈ వైపు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేటటువంటి రష్ నిమజ్జనం చూడడానికి వెళ్తున్నటువంటి రష్ ఇక్కడ శోభాయమానంగా కనిపిస్తుంది. సెక్రటేరియట్కి చూడొచ్చు, సచివాలయంకి ఈరోజు సెప్టెంబర్ 17 ప్రత్యేకంగా అలంకరించినటువంటి విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటు అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నింటి దగ్గర ప్రత్యేకమైనటువంటి లైటింగ్ పెట్టారు కాబట్టి చాలా సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం లైటింగ్ కూడా చూస్తూ వచ్చే భక్తులు కావచ్చు, హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ సామూహిక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాము కూడా ఇక్కడ భాగస్వాములయ్యాం. ఈ నవరాత్రులు పూజలు చేసేటువంటి మండపాల దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి తాము ఇక్కడ సామూహిక నిమజ్జన కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఎంతో ప్రత్యేకంగా జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్లో జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా జరగదు. ఇలాంటి నిమజ్జన కార్యక్రమం చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవని చెప్తూ ఉంటారు భక్తులు. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి మనం ఈ వైపు కూడా చూడొచ్చు. ఏదైతే 9 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి గణనాథుల్ని ఇక్కడి నుంచి కాకుండా ముందు నుంచి అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకోవడానికి కింద నుంచి ఆ విగ్రహాలు సరిపోవు కాబట్టి ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే పెద్ద పెద్ద గణనాథులకు సంబంధించి ఇప్పటికే 25 పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. పెద్ద క్రేన్ల ద్వారా అంటే 10 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి గణనాథులు ఒకవైపు క్రేన్ల ద్వారా, అంతకంటే తక్కువ ఉన్నటువంటి గణనాథులకు మరోవైపు ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా సాఫీగా సాగిపోయే విధంగా కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. నిమజ్జనంకి వచ్చేటటువంటి వాహనాలు చూడొచ్చు. కాలనీల్లో, అపార్ట్మెంట్లలో, వాళ్ళ గల్లీల్లో పెట్టేటటువంటి నిమజ్జనం ఆ గణపతుల నిమజ్జనం కోసం కాలనీల నుంచి అదేవిధంగా అపార్ట్మెంట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఉదయం బయలుదేరినటువంటి చాలామంది ఇప్పుడు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఊరేగింపు ఈసారి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రతి గల్లీలో కావచ్చు, వాళ్ళు ఉండేటటువంటి ఏరియాల్లో, కాలనీలో, మెయిన్ రోడ్ల మీద కూడా ప్రత్యేకంగా ఊరేగింపు కార్యక్రమం చాలా పెద్దగా జరుగుతుంది. కాబట్టి ఈ ఊరేగింపు కార్యక్రమం తర్వాత నిమజ్జనం కోసం వచ్చేటటువంటి గణనాథుల్ని మనం చూస్తున్నాం. ఒకవైపు ఇక్కడ మనం చూస్తున్నటువంటి గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి గణపతిని ఇక్కడ చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చేటటువంటి ఈ గణపతికి సంబంధించి ఇక్కడ అంటే ఆ డెకరేషన్ కూడా చాలా ప్రత్యేకంగా మండపాల్లో డెకరేషన్ చేస్తూ ఉంటారు. కానీ మండపాలు కాదు, నిమజ్జనం కోసం వచ్చేటటువంటి వాహనాల్లో కూడా ప్రత్యేకమైన డెకరేషన్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ గణనాథుని ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కాకుండా ఆ లెఫ్ట్ సైడ్కి అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకుని ట్యాంక్ బండ్ మీదకి, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి నిమజ్జనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారంటే ఇక్కడ ఏ విగ్రహం కూడా ఎక్కువసేపు నిమజ్జనం కోసం వెయిట్ చేయకూడదు, వచ్చేటటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేది ఈసారి పోలీసులు చాలా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేషన్ చేసిన తర్వాత చెప్పడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గణేష్ను ఒకసారి మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. గణపతి వచ్చేటటువంటి విజువల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను కూడా చూడొచ్చు. ఎంతో సుందరంగా ఉన్నటువంటి ఈ గణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జనం